So next, write a program to find given number is Armstrong number or not. Armstrong number or not. So by using functions. Okay. So first you have to think about what is return type. Return type. Next, name of function. So name of function. Next, parameters. Okay. So Armstrong number or not. Okay. Ante first you have to calculate number of digits. Okay. For suppose 153. Here the number of digits is 3. So man each digit ni cube chesi add cheyali. Ante 3 cube plus 5 cube plus 1 cube. Okay, 153. So given number is Armstrong number. Okay, so 123. This is not a Armstrong number. Yes or no question kada. So ikkada input em తీసుకోవాలి. So input ఒక number తీసుకోవాలి. So input ని ఇక్కడ ఏమంటాం parameters అంటాం. Okay, so parameter అనేది ఏ టైపు int. ఇప్పుడు yes or no question. So function name should start with is word. Is Armstrong. So parameter is int. So this is return type. Return type is, so Armstrong number అయితే 1 రిటర్న్ చేద్దాం, లేకపోతే 0 రిటర్న్ చేద్దాం. ఓకే, సో ఇంటీజర్. సో దిస్ ఈజ్ కాల్డ్ ఫంక్షన్ డిక్లరేషన్. ఫంక్షన్ డిక్లరేషన్. ఓకే, ఓకే. సో నేను కామెంట్ చేసేస్తున్నాను. సో రిటర్న్ టైప్ ఈజ్ ఇంట్. సో రిటర్న్ టైప్ ఈజ్ ఇంట్. ఈజ్ ఆర్మ్స్ట్రాంగ్ int. So this is function declaration. Okay, so ఇప్పుడు ఫంక్షన్ డెఫినేషన్ రాయాలి. సో ఫంక్షన్ డెఫినేషన్ రాయాలంటే function definition. Okay, see function యొక్క return type int. So function name is Armstrong int n. So this is function definition. Okay, ఇప్పుడు నాకు ఈ n అనేది ఆర్మ్స్ట్రాంగ్ నెంబర్ కావాలి. ఓకే, ఫస్ట్ నేను ఇక్కడ నంబర్ ఆఫ్ డిజిట్స్ అనేది క్యాలిక్యులేట్ చేయాలి. సో నంబర్ ఆఫ్ డిజిట్స్ అంటే క్యాలిక్యులేట్ చేయాలంటే బై యూజింగ్ ఫంక్షన్ రాస్తున్నాను. ఓకే, సో ఇక్కడ ఫంక్షన్ నేమ్ కాల్ చేస్తున్నాను. ఓకే, ఇక్కడ సో ఈజ్ ఆర్మ్స్ట్రాంగ్ ఫస్ట్ n వాల్యూ స్కాన్ చేయాలి. స్కాన్ చేసిన తర్వాత ఫంక్షన్ నేమ్ కాల్ చేస్తున్నాను. ఈజ్ ఆర్మ్స్ట్రాంగ్ ఆఫ్ n. ఈ ఫంక్షన్ యొక్క రిటర్న్ వాల్యూ ఇంటీజర్ కదా. సో ఒక ఇంటీజర్ వాల్యూకి అసైన్ చేస్తున్నాను. ఇంట్ ఎఫ్ అని తీసుకుని ఇక్కడ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఈజ్ ఆర్మ్స్ట్రాంగ్ అని తీసుకున్నాను. ఓకే, సో కంట్రోల్ ఇక్కడి నుంచి ఎక్కడికి వస్తుంది, ఇక్కడ నుంచి ఈ ఫంక్షన్ డెఫినేషన్కి వస్తుంది. ఇప్పుడు మనం ఇక్కడ ఆర్మ్స్ట్రాంగ్ నెంబర్ కాదు క్యాలిక్యులేట్ నెంబర్, ఫస్ట్ మనకి నెంబర్ ఆఫ్ డిజిట్స్ కావాలి. సో మళ్ళీ మనకి ఆ n అనేది అవసరం కదా, అందుకే ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే ఇంట్ m అనే ఒక వేరియబుల్ తీసుకుంటున్నాను. ఇంట్ m. ఓకే, m అనే వేరియబుల్కి n వాల్యూ అసైన్ చేస్తున్నాను. ఓకే, ఇక్కడ నెంబర్ ఆఫ్ డిజిట్స్ క్యాలిక్యులేట్ చేయాలి. ఓకే, ఇక్కడ ఇంట్ నంబర్ ఆఫ్ డిజిట్స్. సో నంబర్ ఆఫ్ డిజిట్స్ ఇనిషియల్గా 0 తీసుకుంటున్నాను. ఓకే, సో 0 తీసుకుని ఇక్కడ నంబర్ ఆఫ్ డిజిట్స్. సో నంబర్ ఆఫ్ డిజిట్స్ ఈజ్ ఈక్వల్ టు, ఓకే, ఇక్కడ నంబర్ ఆఫ్ డిజిట్స్ అనేది సపరేట్ ఫంక్షన్ రాస్తున్నాను. అంటే ఇన్పుట్ ఏంటి మనకి ఇక్కడ ఒక నంబర్ ఇవ్వాలి 123. నంబర్ ఆఫ్ డిజిట్స్ ఇస్ 3.
అంటే ఫంక్షన్ యొక్క రిటర్న్ టైప్ ఏంటి, ఇంటీజర్, ఫంక్షన్ నేమ్ నంబర్ ఆఫ్ డిజిట్స్, సో ఇన్పుట్ ఏంటి ఇక్కడ ఇంట్ ఎన్. సో అలా మనకి నంబర్ ఆఫ్ డిజిట్స్ లాజిక్ తెలుసు కదా. సో ఇనిషియల్గా ఇంట్ నంబర్ ఆఫ్ డిజిట్స్ ఇజ్ ఈక్వల్ టు, సో నంబర్ ఆఫ్ డిజిట్స్ ఇజ్ ఈక్వల్ టు 0 ఫర్ సెమీకోలన్, సో n గ్రేటర్ దాన్ 0, సో n is equal to n/10. సో ఈచ్ టైం ఇక్కడ నంబర్ ఆఫ్ డిజిట్స్ ఇజ్ ఈక్వల్ టు నంబర్ ఆఫ్ డిజిట్స్ ప్లస్ 1. సో నంబర్ ఆఫ్ డిజిట్స్ ప్లస్ 1. ఓకే, సో ఇది రిటర్న్ నెంబర్ ఆఫ్ డిజిట్స్, రిటర్న్ నెంబర్ ఆఫ్ డిజిట్స్. ఓకే, సో ఇప్పుడు మనకి ఇక్కడ ఈజ్ ఆర్మ్స్ట్రాంగ్ దగ్గర నెంబర్ ఆఫ్ డిజిట్స్ కావాలి కదా, అప్పుడు ఈ ఫంక్షన్ కాల్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే, సో ఇక్కడ ND ఈజ్ ఈక్వల్ టు నంబర్ ఆఫ్ డిజిట్స్ ఆఫ్ m ఆర్ n మీ ఇష్టం. ఓకే, సో నాకు ఇక్కడ నుంచి ఈ ఫంక్షన్ కాల్ చేసాం కదా, సో ఇక్కడికి వచ్చి ఈ వాల్యూ ఇక్కడ కాపీ అయ్యి ఈ రిటర్న్ వాల్యూ ఈ ND అనేది ఎక్కడ రీప్లేస్ అవుతుంది, మనకి ఇక్కడ రీప్లేస్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు మనకి ఆల్రెడీ మనం ఈ ఆర్మ్స్ట్రాంగ్ దగ్గర లాజిక్ చెప్పాం, పవర్ ఆఫ్ అనే ఫంక్షన్ ఉంటుంది, లాస్ట్ డిజిట్ తీసుకుని దాని నెంబర్ ఆఫ్ డిజిట్స్ని పవర్ చేయాలి. ఓకే, ఇక్కడ సో ఇంటూ సమ్ అనే ఒక వేరియబుల్ తీసుకుంటున్నాం, ఇంటూ సమ్ ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, సో ఇక్కడ ఫర్ లూప్ రాస్తాం, ఫర్ m గ్రేటర్ దాన్ 0, m గ్రేటర్ దాన్ 0, m ఈజ్ ఈక్వల్ టు m/10, m ఈజ్ ఈక్వల్ టు m/10. ఓకే, సో ఇక్కడ సమ్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ప్లస్ ఇక్కడ పవర్ అనే ఫంక్షన్ ఉంటుందని చెప్పాం కదా, పవర్ ఆఫ్ ఇక్కడ m mod 10 కామా నంబర్ ఆఫ్ డిజిట్స్. ఓకే, ఈ కోడ్ అంతా ఎగ్జిక్యూట్ అయ్యేసరికి నంబర్ ఆఫ్ డిజిట్స్ 3 అయితే ఆ క్యూబ్, నెంబర్ ఆఫ్ డిజిట్స్ 2 అయితే స్క్వేర్, నెంబర్ ఆఫ్ డిజిట్స్ 4 అయితే పవర్ 4, అదంతా క్యాల్కులేట్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు రిటర్న్ సమ్ అయితే మనం ఈజ్ ఆర్మ్స్ట్రాంగ్ అని చెప్పాం కదా, ఏంటి అక్కడ సమ్లో ఉన్న వాల్యూ ఎన్లో ఉన్న వాల్యూ బోత్ ఆర్ ఈక్వల్ అయితే, సో ఇఫ్ సమ్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు sum is equal to n, so both are equal అయితే then return 1, else return 0. ఓకే, ఓకే, సో ఇప్పుడు ఈ ఫంక్షన్ యొక్క డెఫినేషన్ అనేది రాసాం కదా, సో ఈ ఫంక్షన్ యొక్క డెఫినేషన్ రాసాం. ఓకే, ఇప్పుడు అది డిక్లేర్ చేయాలి. సో డిక్లరేషన్ ఏంటి ఇక్కడ, ఇంట్ ఫంక్షన్ నేమ్ నంబర్ ఆఫ్ డిజిట్స్ ఇంట్. ఓకే, ఓకే, ఈ లైన్ అంతా ఇప్పుడు ఎఫ్లో ఉన్న వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 1 అయితే ఎఫ్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 1 is equal to 1, then given number is Armstrong. Else so given number percentage D is not Armstrong. Okay, so F7 yes కోడ్ కంపైల్ అవుతుంది,
Alt F9, yes, Control F9, enter any number. So 153. So given number 153 is RM0 is Armstrong. So number enter చేస్తాం 370. Number of digits 3. పవర్ అనే ఫంక్షన్ math.hలో ఉంది కదా, అది ఇంక్లూడ్ చేయాలి. డాష్ ఇంక్లూడ్ math.h. ఒకసారి చూడండి F7, ఎస్, మెయిన్ మెథడ్ నుంచి ఎగ్జిక్యూషన్ స్టార్ట్ అవుతుంది. సో కంట్రోల్ ఎక్కడికి వస్తుంది, ఈజ్ ఆర్మ్స్ట్రాంగ్ 153. సో F7 ఇక్కడికి వస్తుంది. సో ఎమ్లోకి వాల్యూ ఎంత వస్తుంది, 153. సమ్ వాల్యూ ఎంత, 0. నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఫంక్షన్ కాల్ అవుతుంది. సో n ఈజ్ ఈక్వల్ 0, 1, 2, 3. సో రిటర్న్ ND వాల్యూ ఇక్కడ రీప్లేస్ అయిపోతుంది. అంటే మనకి నెంబర్ ఆఫ్ డిజిట్స్ 3. సో ఇప్పుడు నాకు సమ్లో వాల్యూ ఎంత వస్తుంది, 1, 2, 3. సో సమ్ ఈజ్ ఈక్వల్ టు n, ఎస్ కండిషన్ ట్రూ. సో రిటర్న్ 1. సో రిటర్న్ వాల్యూ ఇక్కడ రీప్లేస్ అవుతుంది. సో f ఈజ్ ఈక్వల్ టు 1 అయితే printf ద గివెన్ నెంబర్ ఈజ్ ఆర్మ్స్ట్రాంగ్. ఓకే, సో కంట్రోల్ F9, 370. సో గివెన్ నెంబర్ 370 ఈజ్ ఆర్మ్స్ట్రాంగ్ నెంబర్. ఓకే, ఒకసారి చూడండి, ఇక్కడ మనం ఒక ఫంక్షన్లో, ఒక ప్రోగ్రాంలో ఎనీ నెంబర్ ఆఫ్ ఫంక్షన్ డెఫినేషన్స్ ఈజ్ ఆర్మ్స్ట్రాంగ్ వన్ ఫంక్షన్ యొక్క డెఫినేషన్. ఓకే, మళ్ళీ ఇక్కడ ఈ మొత్తం స్టేట్మెంట్ని సింగిల్ లైన్తో రిప్లేస్ చేయొచ్చు కదా. సింపుల్ ఇక్కడ రిటర్న్ సమ్ ఈజ్ ఈక్వల్ టు n సెమీకోల్. సో ఆ రిటర్న్ వాల్యూ ఎక్కడ రీప్లేస్ అవుతుంది, మనకి ఇక్కడ రీప్లేస్ అవుతుంది. ఆ F ప్లేస్లో డైరెక్ట్ ఇక్కడే రాసేయచ్చు. ఇది బోత్ ఆర్ ఈక్వల్ అయితే సో సేమ్ కోడ్ కంపైల్ అవుతుంది, రన్ అవుతుంది. సో 370 ఎస్ ఆర్మ్స్ట్రాంగ్. ఓకే, సో మళ్ళీ ఇక్కడ ఈక్వల్ టు G1తో కూడా కంపేర్ చేయాల్సిన అవసరం లేదు. సో డైరెక్ట్గా సో Alt F9